ఇక మొత్తంగా ఈరోజు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు అయితే జరగనున్నాయి. అంటే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించి దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా ఒక 50,000 కోట్లు వరకు ఆ రంగం పైన పెట్టనున్నారు. దాంతోపాటుగా విద్యుత్తుకు సంబంధించి కూడా అధికంగానే కేటాయించనున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పాటుగా అభివృద్ధికి సంబంధించి ఈసారి పూర్తి ప్రణాళికతో వస్తున్నామని చెప్పి ఇప్పటికే రేవంత్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో ఈ బడ్జెట్కి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. అసలు బడ్జెట్లో ఏ ఏ అంశాలు ప్రస్తావనకు రాబోతున్నాయి, ఏ విధంగా బడ్జెట్ ఉండబోతోంది, అది కూడా దాదాపుగా 2.9 లక్షలు అంటే 2,90,000 కోట్ల రూపాయలతోటి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. కాబట్టి ఒక భారీ బడ్జెట్గా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. అసలు ఈ బడ్జెట్లో హైలైట్స్ ఏమి ఉండబోతున్నాయి, ఈ బడ్జెట్ ఏ విధంగా ఉండబోతోంది, దీంతో పాటుగా మరిన్ని అంశాలకు సంబంధించి ఇవన్నీ చర్చించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు కపర్ ప్రసాద్ రావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. అనలిస్ట్ ప్రసాద్ రావు గారు, అరవింద్ గారు ఇద్దరికి ముందుగా గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ విజయ్. అరవింద్ గారు ఎలా చూస్తారండి ఈసారి బడ్జెట్ ఏ విధంగా ఉండబోతోంది, అసలు దేనికి ఎలాంటి కేటాయింపులు ఉండబోతున్నాయి? నేను ఎప్పుడూ చెప్తున్నట్లుగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వానికైతే ఒక పెద్ద ఛాలెంజే బడ్జెట్ ఖచ్చితంగా. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక లోటు కారణంగా దాంతోపాటుగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. 6 గ్యారంటీలకి సంబంధించిన టాస్క్ అయితే ప్రభుత్వం మీద పెద్ద భారంగానే ఉంది. ఆ భారాన్ని ఎలా రిలీవ్ చేసుకుంటారు అనే అంశం, ఇప్పుడు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం మీద చాలామందికి చాలా అభిప్రాయాలు ఉన్నాయి, చాలా అనుమానాలు కూడా ఉన్నాయి. ఓకే, అసలు రుణమాఫీకి సంబంధించినటువంటి నిధులను ఎక్కడి నుంచి తెచ్చారనేటటువంటి దగ్గర నుంచి మొదలు పెడితే దాని చుట్టూ సంబంధించినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. అంటే తెల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో గతంలో కోకాపేటలో ఎట్లయితే గత ప్రభుత్వం ఆక్షన్ వేసిందో ఇప్పుడు తెల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్షన్ వేయబోతుంది అనేది ఒక రకమైనటువంటి అంశం అయితే, అసలు ఇదంతా కాకుండా గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపాదించినటువంటి ఒక ప్రతిపాదన, దీని మొత్తాన్ని ఒక కార్పొరేషన్, ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీవి క్రియేట్ చేసి దానికి వీటన్నిటిని దఖలుపరిచి అదే సందర్భంలో ప్రభుత్వ రెవెన్యూకి సంబంధించినటువంటి, అంటే స్టాంపుల శాఖ కానీ ఎక్సైజ్ శాఖ కానీ ఇట్లాంటి ఏదో ఒక శాఖలకి సంబంధించి ఒక 2-3 శాఖలకు సంబంధించిన రెవెన్యూని ఎస్క్రో చేసి ఒక కన్సార్టియం ఆఫ్ బ్యాంక్స్ నుంచి కానీ ఒక బ్యాంక్ నుంచి కానీ తెచ్చేటటువంటి అవకాశం ఉంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆ రెవెన్యూ ఆధారితంగా విడతల వారి చెల్లించాలి అనేటువంటి ప్రతిపాదన. ఓకే, ఇట్లా చేశారు. ఈ విషయంలో ఈ రోజున క్లారిటీ వస్తుందేమో అని భావిస్తున్నాం. అంటే ఇదొక పెద్ద ఎక్సర్సైజ్. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం ఇదే సబ్జెక్టు. దేశవ్యాప్తంగా ఇది ఒక కొత్త అంటే ప్రతిపాదన. ఇది కనుక సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయితే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు ఇదే పాలసీని ఇంప్లిమెంట్ చేసేటట్టు అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రాలకి అప్పులకి విషయంలో కేంద్రంతో ఉన్నటువంటి వివాదాలు, వీటన్నిటికీ కూడా ఒక రకమైనటువంటి సొల్యూషన్ వస్తుందా అనేటటువంటి చర్చ కూడా ఉంది. అయితే ఈ మొత్తాన్ని కార్పొరేషన్ ద్వారా తీసుకున్నటువంటి నిధి రుణం కాబట్టి ఎఫ్ఆర్బిఎం లిమిట్ని కూడా తప్పించుకోవచ్చు అనేటటువంటిది ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నటువంటి మాట. దీనికి సంబంధించి అసలు వాస్తవం ఏం జరుగుతోంది, అసలు దీనికంటే ముఖ్యంగా ఈరోజు బడ్జెట్ సమావేశం సందర్భంగా, అంటే బడ్జెట్ ప్రసంగం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు రాబోతున్నారు అనేటువంటి ఊహాగానం కూడా ఉంది. కాబట్టి కేసీఆర్ వచ్చి కామ్గా బడ్జెట్ను కూర్చుని వినేసి, అంటే ఈరోజు బడ్జెట్ ప్రసంగం సందర్భంగా వేరే సభ్యులకి సంబంధించినటువంటి ఎక్కడ ప్రతిపాదన అంటే మాట్లాడటానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆయన బడ్జెట్ వినేసి బయటికి వచ్చి బడ్జెట్ మీద తన స్టైల్లో స్పందిస్తారా అనేటటువంటి ఆసక్తి అయితే మాత్రం తెలంగాణ ప్రభుత్వం ప్రజల్లో విస్తృతంగా ఉంది. ప్రసాద్ గారు, అంటే అరవింద్ గారు చెప్పినట్లుగా ఆ ఆసక్తి ప్రజల్లో ఉండడం కంటే నేను వ్యక్తిగతంగా అరవింద్ గారైనా నేనైనా మీరైనా అందరూ కోరుకునేది ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఖచ్చితంగా సభకు రావాలి. రేవంత్ రెడ్డి డిమాండ్ చేసినట్లుగా ఖచ్చితంగా సభకు రావాలి. ఆయన సభలో అనేక విషయాలపైన చర్చించాలి, అవసరమైతే ప్రభుత్వంతో గొడవపడైనా సాధించుకోవాలి, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి, ఇవన్నీ కూడా అవసరం. సరే, వీటన్నిటికంటే ముందుగా బడ్జెట్కి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది ఈసారి తెలంగాణ బడ్జెట్ అనేది ప్రధానంగా ఆసక్తిగా ఉంది ప్రతి ఒక్కరికి. ఎలా చూస్తారు ఈసారి బడ్జెట్ని, ఏ విధంగా ఉంటుంది? మీకు, అరవింద్ గారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇందాక అరవింద్ గారు చాలా చక్కని మాట చెప్పిండ్రు. ఏంటంటే స్పెషల్ పర్పస్ వెహికల్ ఒకటి తయారు చేసి, అంటే ఒక స్కీమ్ తీసుకొచ్చి లేదా కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారా నిధులు సమీకరించి
రుణమాఫీ కానీ లేకపోతే రైతాంగానికి అవసరమైనటువంటి అనేక రకాల ప్రణాళికలు ఏదైతే ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిందో వాటిని అమలు పరుస్తారు అని చెప్పి. అయితే కరెక్టే, ఇది చేస్తారు. అయితే నేను ఏమంటున్నానంటే ఇది మరొక రకమైనటువంటి అప్పే కదా. ఈ రాష్ట్ర ప్రభుత్వము గత 10 సంవత్సరాలు అంటే తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణను అవలంబించకపోవడం వల్ల కేవలం దాని ఆకర్షణీయమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రజల ఓట్ బ్యాంక్ గా చూసి ప్రజల ఓటును కొల్లగొట్టేటువంటి ప్రయత్నంలో చాలా లక్షల కోట్ల రూపాయల అప్పులు ఇప్పటికే చేసినాం. ఆ అప్పులను కట్టేటువంటి మార్గం లేదు. ఎప్పుడు కూడా బ్యాంకులు ఏం చెప్తాయంటే, నువ్వు ఒకవేళ మనము ఉదాహరణకి కప్పర్ ప్రసాద్ ఒక 20 లక్షల లోనుకు పోతే ఆ 20 లక్షల లోన్ ద్వారా నువ్వు చేసేటువంటి కార్యక్రమం ఏంది, నీ రీపేమెంట్ ఎట్లుంటది, నువ్వు దీన్ని తిరిగి ఎట్లా చెల్లించగలుగుతావు అనేది అడుగుతావు. అడిగినప్పుడు దానికి ఒక స్కీమ్ చెప్తాం, ఫలానా వ్యాపారం పెడతాం, దాని నుంచి ఇంత లాభం వస్తే ఇంత లాభంలో నా అవసరాలకు ఇది పోను, మిగతాది ఈఎంఐ ఇంత కడతాను నెలకు అని చెప్పి ఒప్పందం ప్రకారమే లోన్ ఇస్తుంది ఎవరైనా. ఇక్కడ కూడా గత ప్రసాద్ గారు ఏంటంటే ప్రసాద్ గారు ఇక్కడ మీ అభిప్రాయం నా అభిప్రాయం ఒకటే, కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఇది రాష్ట్రాలకి ఎఫ్ఆర్బిఎం లిమిట్ని తప్పించుకొని చేసేటటువంటి దానికి ఇంకో మార్గంగా వస్తోంది. మార్గంగా మిగతా రాష్ట్రాలకు ఇదే పద్ధతి పాటించే. అప్పుడు గతంలో ఏదైతే గారు నేను మీరు చెప్పిందానే బలపరుస్తా ఉన్నా, మీరు చెప్పిండేది కరెక్ట్, దాని విషయానికి ఇక్కడికి వస్తా ఉన్నా. అసలు ఏంటంటే ఈ దీనివల్ల అప్పు అనేది ఏ రకంగా తీసుకుంటే అది అప్పే. ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి తీసుకుంటామా, ఎఫ్ఆర్బిఎం పరిధి లోపల తీసుకుంటామా, కేంద్ర ప్రభుత్వ అనుమతి అక్కర్లేదా అనేదే ఇక్కడ సమస్య. అప్పు పుట్టదని కాదు దీనికి సమస్య. అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి అనర్ధక ప్రాజెక్టుల పైన పెట్టింది. దాని ఉపయోగం ఏంటంటే ఇమ్మీడియట్ గా నీకు ఉపయోగంలోకి రానటువంటి అనేక రకాల వ్యవహారాలు చేయడం వల్ల ఇలా రాష్ట్రం పైన అప్పు విపరీతంగా ఉంది. దాదాపు 13,000 కోట్లు 14,000 కోట్ల రూపాయలు అప్పులు చెల్లించడానికే పోతా ఉంది మన రాష్ట్ర ఆర్థిక ప్రతి నెల నేను చెప్పేది. అయితే అంటే ఇంత నీకు ఒక ఆదాయం ఏ రకంగా వస్తుంది చెప్పకుండా ఖర్చును పెంచుకుంటూ పోవడం, తర్వాత ఊహాజనిత బడ్జెట్. ఇప్పుడు మీరు చెప్పినట్టు 3 లక్షల కోట్ల రూపాయలు కూడా కరెక్ట్ గా నికరంగా వచ్చేటువంటి ఊహాజనిత బడ్జెట్. అది ఫలానా దగ్గర నుంచి ఇంత రావచ్చు, ఫలానా దగ్గర నుంచి ఇంత రావచ్చు, కొత్త మొత్తంగా ఇంతుండొచ్చు అని. నాకు ఇదంతా చూస్తుంటే ఒక కథ గుర్తొస్తా ఉంది. ఒక రైతు వ్యవసాయం చేస్తూ ఉంటాడు. వ్యవసాయం చేస్తుంటే దారిన పోయేటువంటి ఆయన మిత్రుడు అడుగుతాడు, ఏమ్రా నువ్వు వ్యవసాయం బాగా చేస్తున్నావు, నీ ఎంతుంది వ్యవసాయం అంటే, నాది 100 అరకల 100 అరకల ఎగుసం మాది, అసలు తీరది అని చెప్తున్నాను. అరే 100 అరకల ఎగుసమా, నువ్వు నాకు తెలియకుండా ఇంత 100 అరకల ఎగుసం ఎప్పుడు పెట్టినావు, ఇంత పెద్ద రైతు ఎప్పుడైనావు, అసలు నీ కథ ఏందిరా అని చెప్పి చెట్టు కింద కూర్చొని అడిగితే అప్పుడు చెప్తాడు అనమాట, మా యజమానిది మా పటేల్ది 99 అరకలు, నాది 1 అరక. ఆ 1 అరక కూడా ఎట్లా అంటే నా ఇంట్లో ఉన్న దున్నపోతులు ఇవ్వాలి, మా మామ అర్ణం ఇచ్చిన ఎద్దు రావాలి, వస్తే నాది 1 అరక అవుతుంది, ఆ 99 ఒకటి కలిపి 100 అవుతాయి అని చెప్తాడు. ఇది 100 అరకల ఎగుసం నాది అని చెప్తాడు. ఇలా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కూడా సేమ్ ఈ రకంగానే ఉన్నది, 100 అరకల వ్యవసాయం లాగానే ఉన్నది.